గురూజీ రాయచూర్ నుంచి జయలక్ష్మి కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో హలో, నమస్కారం అండి జయలక్ష్మి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి అండి. మా నాన్నగారు ఆస్తి వేరే వాళ్ళకి అమ్మేశారండి, దాని గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. తప్పకుండా అండి, మీ వారి పేరు నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదండి. మా వారి పేరు రాఘవరెడ్డి గారండి. సుమారు ఎంత వయసు ఉండొచ్చు? 50 సంవత్సరాలు ఉంటాయండి. సరేనండి, మాట్లాడండి గురూజీతో. సరేనండి. నమస్కారం తల్లి. నమస్కారం గురూజీ గారు, మీ పాదహాలకు వందనాలండి. మా ఆశీస్సులో ఉంటుందమ్మా. మా చేను గురించి అడగాలనుకుంటున్నాను గురూజీ గారు. మా నాన్నగారు వేరే వాళ్ళకి అమ్మారు, చేను మాకు వస్తుందా రాదా చెప్పండి. కోర్టులో ఉన్నామండి, కోర్టు కేసులో ఉన్నామండి. ఓకే, అంటే మీ నాన్నగారు మీకు తెలియకుండా అమ్మేశారా? అవునండి, మాకు తెలియకుండా అమ్మేశారండి. ఎన్ని సంవత్సరాలకు ముందు? 3 సంవత్సరాలు అవుతుందండి. ఓకే తల్లి, ఇప్పుడు మీరు కేసు వేశారా? అప్పుడు మేము చేస్తున్నామండి. అమ్మారు, అది చేను కొలత లేకుండా అమ్మేశారండి వేరే వాళ్ళకి. అది కానీ మేమే చేస్తున్నాం చేనేమో. ఇప్పుడు మీరే చేస్తున్నారు? మేమే చేస్తున్నామండి. వాళ్ళకు 70,000కి ఇచ్చారండి మాకు తెలియకుండా. ఓకే అమ్మా, 70,000కి ఏమో అమ్మేశారు. ఇన్ని ఎకరాలు ఇంత జాగా అని ఉంటుంది కదా, దాంట్లో అలా ఏం రాయలేదా? ఇన్ని ఎకరాలు ఇంత జాగా అని ఉందండి. 2 ఉంది. 2 దాంట్లో మీదెంత వాళ్ళదెంత అని ఏం లేదా? ఏం లేదండి, మా అమ్మ లేదండి. ఓ, అయితే మీకు ఇచ్చిన జాగాని మీ నాన్నగారు అమ్మేశారు. ఓకే, నేను ఒక్క అమ్మాయినేనండి, మా నాన్నగారికి నేను ఒక్క అమ్మాయినే. సరే తల్లి, ఇప్పుడు మీ జాగా మీకు రావాలి, అంతే కదా? అంతేనండి. సరే, తీసుకున్న వాళ్ళు ఏం పని చేస్తారు? వాళ్ళు అది వ్యవసాయమేనండి. అతను వాళ్ళు వ్యవసాయమేనా? ఇద్దరు పేదోళ్లే, ఇద్దరు వ్యవసాయ పరులే. పేదోళ్ళు కాదండి, వాళ్ళు బాగానే ఉన్నారు. సరే తల్లి, కానీ ఇద్దరు వ్యవసాయ పరులే కదా? సరే అమ్మా, నేను కొన్ని పరిహారాలు చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మూడో స్థానం కుటుంబ ప్రశ్న అని వచ్చింది. ఇప్పుడు అది మీ ఆయనకి గిఫ్ట్ డీడ్ ఏమైనా ఇచ్చారా ఇంతకు ముందు? ఏం లేదండి. ఓకే, అది మీ పిత్రాజిత ఆస్తినా స్వయాజ మీ నాన్నగారు కొనిందా? లేదండి, మా అమ్మమ్మ కొన్నదండి. ఓ, మీ అమ్మమ్మ నుంచి మీ నుంచి మీ నాన్నకు వచ్చింది, నాన్న నుంచి మీకు వచ్చింది. అయితే మీకు రైట్స్ ఉన్నాయి, ప్రాబ్లం లేదు. మీదే అవుతుంది అంటే. ఇక్కడ కూడా శుక్రుడు వచ్చాడు, మీరు గెలుస్తారమ్మా. మీకే విన్, ప్రాబ్లం లేదు. మీ ఆస్తి మీకు రానే వస్తుంది. ఆ త్వరగా రావాలి అని సంకల్పం చేసుకొని ప్రతి మంగళవారం ఉదయాన్నే కాస్త గేదది పేడ తీసుకొని అందులో వేప నూనె పోసి వేప చెట్టు మొదల్లో మీ భర్త చేతిలో దీపం వెలిగించలేదు, నువ్వే పెట్టు. ఇలా చేసుకుంటూ శుక్రవారం ఏదైనా దగ్గరలో గంగమ్మ, మారమ్మ, ముత్యాలమ్మ, ఎల్లమ్మ, చౌడమ్మ ఇలాంటి ఏదైనా దేవి దేవాలయం ఉంటే కాస్త పెరుగన్నం తీసుకెళ్ళి అక్కడ నైవేద్యం పెట్టాలి. ఇవి 2 ఒక 16 వారాలు చక్కగా చేసుకో. త్వరలో నీ జమీన్ నీకు జరుగుతుంది, నువ్వు వ్యవసాయం చేసుకో, నువ్వు అక్కడే ఉండు, అది నీదే, ఇక ప్రాబ్లం లేదు, పర్మనెంట్. అది వాళ్ళు ఏ కోర్టుకు పైన అది నీ పరంగానే వస్తుంది, ప్రాబ్లం లేదు. బట్ జాగ్రత్తగా చూసుకోండి, లాయర్లు అంతా చక్కగా చూసుకొని చేసుకోండి, మంచిదే అవుతుంది తల్లి. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయమ్మా. నమస్తే. జయలక్ష్మి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ, ఈనాటి యోగక్షేమం. ఇక ఈరోజు యోగక్షేమం, ఈనాటి యోగక్షేమం. ఈరోజు సోమవారం, కార్తీక సోమవారం, చాలా విశేషమైన రోజు. ఈరోజు జాగ్రత్తగా చేయాలి మీ పిల్లల కోసం, వాళ్ళ విద్యాభ్యాసం కోసం, వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం. ఈరోజు ఎవరైతే సరస్వతి ఫోటో లేదా శారదా దేవాలయం, సరస్వతి ఆలయం చాలా తక్కువ ఉంటుంది, సరస్వతి ఫోటో ఇంట్లో ఉంటుంది. అందరి ఇంట్లో సరస్వతి మాత, శారదా మాత ఫోటో ఉంటుంది. దాని ముందు పిల్లల చేతిలో లేదా మీరైనా సరే ఈరోజు సాయంత్రం ప్రదోష కాలంలో ఒక బియ్యం పిండితో మినప్పిండితో, మినుములు అంటాం కదా, అలా మినప్పిండితో ప్రమిద చేసి అందులో నెయ్యి పోసి దీపం వెలిగించాలి. శారదా ఫోటో ముందు ఒకటే చాలు, లేదా 2 దీపాలు అలా వెలిగించడం వలన తర్వాత కూర్చొని శారదా అష్టోత్తరము అంటే శారదాదేవి అష్టోత్తరం, సరస్వతి అష్టోత్తరం, దాన్ని పఠిస్తే అష్టోత్తరం అంటే 108 పదాలు అర్చనించడం అంటాం కదా, ఆ అష్టోత్తరాన్ని చదువుకోవడం వలన పిల్లలకి విద్యాభ్యాసం ప్రాప్తిస్తుంది. ఎవరైతే సరిగా మాటలు రావు, మంకవుతుంది, మా అబ్బాయి సరిగా చదువుతానే లేదు, దుర్బుద్ధులు, దుస్సప్నాలు ఇలాంటివి ఎక్కువ ఉంటాయి అనే వాళ్ళు
అంతేకాకుండా ఎడ్యుకేషన్ మంచిగా ఉండాలి, నాకు ఎక్కడ ఇబ్బందులు రాకూడదు అని పిల్లలు కూడా సంకల్పం చేసి భక్తి శ్రద్ధతో దీన్ని చేసిందైతే ఖచ్చితంగా ఆ శారదా అనుగ్రహం, సరస్వతి మాత పరిపూర్ణమైన అనుగ్రహం మీ కుటుంబం పైన, మీ పిల్లల పైన ఉంటుంది. చక్కగా చేయండి, తప్పకుండా మీ పిల్లలకి మంచిదే జరుగుతుంది.